ఆగో బా పౌరుషమే వీళ్ళందరి ముందు నా కాళ్ళు పట్టుకోవటానికి సిగ్గా అదేం కుదరదు. నా జోలికి వస్తే ఏం జరుగుతుందో మీ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క నా కొడుకు తెలియాలి. ఏంటి సార్ ఇదంతా? నిజాయితీకి జరుగుతున్న సన్మానం చూసి నేర్చుకోండి. నా చెప్పు నీ చేత్తో తీసి నీ తలని నా కాలి కానించు. అప్పుడు ఆలోచిస్తా నీ ఉద్యోగం గురించి. ఇంత పవర్ఫుల్ మనిషిని పట్టుకుని ఎలా కొట్టేశావురా? ఇలా ఇప్పుడు తొడుక్కోండి సార్, తొడుక్కోండి చెప్తా. ఏంటి పవర్ఫుల్లా? ఏ విషయంలో? అన్ని కోట్లున్నా 4000 జీతగాని నా చేత చెప్పు దెబ్బలు తిన్నాడంటే ఆడ పవర్ఫుల్లా, నేను పవర్ఫుల్లా? ఏమన్నావు? 4 రైడ్లు సక్సెస్ అవ్వగానే యాటిట్యూడ్ వచ్చిందా? సక్సెస్ ఫెయిల్యూర్స్ ఇంటికొచ్చే చుట్టాలు లాంటివి, వస్తుంటాయి పోతుంటాయి. యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది, అది పోయేదాకా మనతోనే ఉంటుంది. కృష్ణమూర్తి గారు సిగరెట్ ఒకటే ఉండే సార్. ఇక్కడ సస్పెండ్ అయ్యాక ఎక్కడైతే ఏంటి? అన్నట్టు నా పేరు పర్వతనేని పాపారావు కాదు, బచ్చన్, మిస్టర్ బచ్చన్. नाम तो सुना होगा, अब याद भी रहेगा. ఈ దేశాన్ని పీడిస్తుంది దరిద్రం కాదు సార్, నల్లధనం, బ్లాక్ మనీ. ఇంకా పేదోడు తెల్లమొహం వేస్తున్నాడంటే దానికి కారణం నల్లధనమే సార్. అయినా కూడా ఈ దేశంలో నడుస్తుందంటే కారణం నీలాంటి సిన్సియర్ ఆఫీసర్లే. సిన్సియర్ ఆఫీసర్స్ ఉంటే సరిపోదు సార్, సిన్సియర్ పొలిటీషియన్స్ కూడా ఉండాలి. ఓహో, నోటెడ్ సార్. అది సరే, నీ పేరు బచ్చన్ ఏంటి? మీరు నార్త్ ఇండియన్ సార్? అబ్బే అదేం లేదు సార్, అచ్చ తెలుగు ఆంధ్రప్రదేశ్. ఆగస్ట్ 15 ఏం జరిగిందో తెలుసా మీకు? రాజకీయ నాయకుడా నేను? నన్నే అడుగుతున్నావా? మీరు చెప్పేది 1947 ఆగస్ట్ 15, నేను చెప్పేది 1975 ఆగస్ట్ 15. ఆ రోజు 70mm స్టీరియోఫోనిక్ షోలే రిలీజ్ అయింది. అయితే దాంతో మా జీవితాలు మారిపోయాయి. మా నాన్న షోలేకి వీరాభిమాని. అమ్ము టైం అయిపోయింది. ఓ 100 సార్లు చూసుంటాడు. ఆ పిచ్చితో ఇంటికొచ్చిన మా నాన్న ఇవాళ నుంచి నీ పేరు అమితాబ్ బచ్చన్. నా పేరు ఆనంద్ నాన్న, అమితాబ్ బచ్చన్ కాదు. అయితే ఆనంద్ బచ్చన్. నీ ఫ్రెండ్ పేరు వీరు. మరి మీరు? ఠాకూర్, రామ్గఢ్ కా ఠాకూర్. అదేం పేరండి? తుమ్ చుప్ రహో బసంతి. అమ్మో, అదెవరు? నువ్వే. మా ఇంటి పేరుని రామ్గఢ్గా మార్చేసి మా స్కూటర్ కూడా దెబ్బ తగిలించాడు. मैं आज भी फेंके हुए पैसे नहीं उठाता. दीवार. मेरे पास माँ है. माँ नहीं. बच्चन, मिस्टर बच्चन, नाम तो सुना होगा. बच्चन, मेरे बच्चन. దాంతో నా పేరు అలా ఫిక్స్ అయిపోయింది. పెద్దోడు వేయక మార్చుకోలేకపోయావా? జన్మనిచ్చాడు, ఆ మాత్రం ఆనందం ఏమలేనా? నేను ఈ రోజు నుంచి ఆ బచ్చన్కే కాదు, ఈ బచ్చన్ కూడా ఫ్యాన్ అయిపోయాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కాలం కలిసి వస్తే మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. రేయ్, ఒక్క మొక్క ఎక్కట్లేదు ముందరానికి ఎలా? రేయ్, ఛానల్కి జోకర్ గాడు వచ్చాడు. రోయ్ ఎరా పేక. రేయ్ బచ్చన్ బచ్చా, ఈ ఊర్లో నాదేరా రైజింగ్ హ్యాండ్. మాటలు తిన్నంగా రానే. నీ హ్యాండ్ పేకాట్లోనే రేసింగ్ ఏమో, నా హ్యాండ్ ఏ ఆటలోనైనా రేసింగే. ఎటకారానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి నా ముందు ఎదవ డ్యాన్సింగ్లు కడితే పేక ప్యాక్ అయిపోద్ది. అయినా కలికాలం కాకపోతే ఆర్కెస్ట్రాలో పాడుకున్నాడు ఐటీ ఆఫీస్ రావడం ఏంటి? 500 ఎకరాల ఆసామైన ఈ దొరబాబు ఈ ఎదవలతో ప్యాకట్టు ఏంటి? టైం రా, టైము 1 గంట అన్న, లంచ్ టైమే. పేక మీద తంతరికి ఎదవా. అయ్యా బసంతి, దేకో కోన్ ఆయా? ఠాకూర్ బల్దేవ్ సింగ్. వచ్చేసావా? నా బంగారు కొండ. కాళ్ళు చేతులు కడుకుని వచ్చి భోంచేదు గాని.
ఏ వేళప్పుడు బయలుదేరావు ఏంటో నాన్న. నా భాగ్యలక్ష్మి. ఎన్ని రోజులైంది బాబా ఎన్ని రోజులు రా ఇక్కడ క్యాంపు మళ్ళీ ఆర్కెస్ట్రా మొదలు పెడతావా మావా మీరు ఊరగానే అన్ని ఊళ్ళ పురుగులు ఒప్పేసుకుంటామండి. ఈసారైనా వినాచొద్దాం నేను నవరాత్రులు ఒప్పేసుకుంటా. ఒక్క చవితేంట్రా, దసరా, దివాళీ, సంక్రాంతి దాకా ఇక్కడే సస్పెండ్ చేసి పారదొబ్బారు. ఎంత చల్లని మాట చెప్పావురా. ఆ ఫోన్ కట్ అయినప్పుడు ఏదో అనుకున్నాను. గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇవ్వాల్సిన లేటుగా ఇచ్చినా పీకేయాల్సినప్పుడు ఫాస్ట్ గా పీకేస్తారు. కరెక్ట్ గా చెప్పావురా. అయితే అన్ని పండుగలకి అడ్వాన్స్ తీసుకుంటానండి. తీసేసుకోరా. కోటుపల్లి కుమారస్వామి ఇక్కడ మళ్ళీ మైకు పట్టుకుంటాడు, పాటలు పాడేస్తాడు. హే, హే, లా, 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 లా. రండి పంకజ్ గారు, మీరు క్యాసెట్ పెట్టండి. ఈ గుళ్ళో ఏ పూజ మొదలవదు. ఈవేళ ఏ క్యాసెట్ పెడుతున్నారు? సీత కళ్యాణం. మా అమ్మాయి కూడా బయలుదేరింది. కాసేపట్లో మీకు పూజా సామాగ్రి అందుతుంది. గుడికి వెళ్ళాలంటే దొరబాబు లేడు, ఎందుకు అడ్వెంచర్లు? ఇప్పుడు చూడు ఏమైందో. ఎలా? ఒక్క నిమిషం. ఈ బచ్చిన గడ ఏమన్నా గ్లామర్ వచ్చాడంటావా? అబ్బే మగాళ్ళు నల్లగా ఉండాలి, ఆడాలి తెల్లగా ఉండాలి, అది రూలు. ఆడు చూడు ఎలాగ తెల్లగా పారిపోయినట్టున్నాడు. సైకిల్ చేయడానికి పడ్డాయంటారా బాబు? అమ్మో 20 రూపాయలు వేసాడే. సర్లే పెద్ద గొప్ప. 20 రూపాయలు ఎత్తే పెద్ద గొప్ప, 100 హెత్తాం ఇక్కడ. దేవుడయ్యా, నోటైనా మాటైనా ఒక్కసారి జారిందంటే కృష్ణార్పణం. రాములూరు గుళ్ళో కృష్ణార్పణ ఏంటంటే అడ్జస్ట్ చేసుకున్నా 10,000 అయినా సరే ఉండిలో వేయడం పుణ్యం, తీయడం మహాపాపం. 10,000 అపచారం అయ్యా, అపచారం. 10,000 అండి, 10,000. ఈ పాప నీదే. రేజింగ్ హ్యాండ్ మరి. నేను రామాయణం చెప్పాను కదా, అది విన్నాక మీకు ఏమర్థమైందో ఒక్క ముక్కలో చెప్పండి. వెళ్ళామన్నాక మొగుడు మాట వినాలి. అలా విన్నందుకే సీతమ్మకి ఇన్ని కష్టాలు వచ్చినాయి. ఇది రామాయణం నుంచి మీ లేడీస్ అందరూ నేర్చుకోవాల్సింది. నువ్వు ఆగహ. మొగుళ్ళు పెళ్ళాలి బంగారు లేడింది అమ్మన్నారని, కొండ మీద కోసింది అమ్మన్నారని ఎగేసుకుని వెళ్ళకూడదు. అలా ఎగేసుకెళ్ళినందుకే ఆవిడ నాడు ఎత్తుకెళ్ళిపోయాడు. నమ్మకం. రామాయణం అంటే నమ్మకం. అశోకవనంలో ఉన్న సీతకి రాముడు వస్తాడనే నమ్మకం. హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పాక కూడా ఇలా వెనకపడ్డం బాలేదు. ఎక్కడ పడ్డాను? ముందే నిలబడ్డాను. ఇలాంటి వాడు వెనకపడటం ముందు పడ్డ అద్దిరిపోద్దే. అవునే, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, మేము తగులుకుంటాం. అబ్బాయి గారు తెలివితేటలు చూపిస్తున్నారే. మరే తెలివితేటలతో ప్రేమించడం కుదరదమ్మా. తెలియకుండానే ప్రేమలో పడతాం. పదండే. అందరూ అలా తిరుగుతుంటే నువ్వు రివర్స్ గేర్ ఏంటి నాయన? రివర్స్ జాతకంలో పుట్టినోళ్ళు రివర్స్ గానే తిరగాలని పురాణంలో చెప్పారండి. పేరు చెప్పొచ్చుగా. నేను చెప్పను. చెప్పిస్తాగా. నోరు జారను. జాగ్రత్త. చిక్కి చిక్కి ఏమేం చిక్కి బానే ఉన్నావా చిక్కి? జిక్కి, నీ పేరేంటి జిక్కి? చెప్పు జిక్కి, చెప్పు జిక్కి. అవసరమా? జిక్కి 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 జిక్కి. జిక్కి, నువ్వు చాలా లక్కీ.